హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. హెయిర్ ఫాలు, డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి, ఒక్కసారి అయితే ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేసి చూడండి. ఒక బౌల్లోకి వచ్చేసరికి మనం కొబ్బరి నూనె అనేది, దానికోసం వచ్చేసరికి ఒక బౌల్లో కొబ్బరి నూనె అనేది వేసుకోవాలండి. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతా. దాని తర్వాత వచ్చేసరికి కర్పూరం ఉంటుంది కదండి, ఒక కర్పూరం అనేది తీసుకొని మనం పౌడర్ చేసుకొని బాగా కలిపేసుకొని మనం హెయిర్కి అనేది పట్టించేసుకోవాలండి. ఇది ఈ హెయిర్ ఫాల్, డాండ్రఫ్కే కాదండి, ఇంకొక సమస్య నుంచి కూడా మనకైతే రిలీఫ్గా ఉంటుందండి. అది ఏంటంటే పేలండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లమ్ని చెప్తున్నానండి. పిల్లలు అనేవాళ్ళు మనకి స్కూల్కి అనేది వెళ్తుంటారు కాబట్టి పేల సమస్యతో చాలా బాధపడుతుంటారు కదండి. అలాంటి ప్రాబ్లం నుంచి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా అయితే రిలీఫ్ ఇస్తుందండి. ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ వచ్చేసరికి అలానే ఉంచేసుకొని తలస్నానం చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది, డాండ్రఫ్ అనేది పేల సమస్య నుంచి అయితే మనకు రిలీఫ్గా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా వీడియో కావాలి పేల సమస్య నుంచి, ఇంకా ఏమైనా టిప్స్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానండి నేను. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి నేను చాలా అయితే ట్రై చేశానండి. చాలా ట్రై చేసి మా పాపకైతే ఉండే పేలనైతే నేను రిమూవ్ చేయగలిగానండి. అందుకోసమనే చెప్తానండి. మీకు ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి డబ్బాలు అనేవి ఉంటాయి కదండి, పెద్ద పెద్ద డబ్బాలు అనేవి ఉంటాయి కదండి. ఆ పెద్ద డబ్బాలు అనేవి ఏం అవసరం ఉంటుంది, ప్లాస్టిక్ డబ్బాలు కదా అని చెప్పి పడేస్తామండి. వాటిని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. మేము ఇలాంటి డబ్బాలని ఎలా యూజ్ చేస్తాము అనేది అయితే నేను మీకు చూపించబోతున్నాను అండి. క్లిప్లు అండి, బట్టల క్లిప్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. అలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం విడివిడిగా రెండు డబ్బాల్లో వేసుకోవడం కన్నా ఇలాంటి ఒక పెద్ద డబ్బా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా క్లిప్లు అయితే పడతాయండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం క్లిప్పులు అనేవి ఒకటే చోట పెట్టుకొని మనం యూజ్ చేసుకునే దానికైతే చాలా బాగా అయితే ఉంటుందండి. మనం సపరేట్గా పెట్టామనుకోండి వెతుక్కోవాల్సి వస్తుందండి. అలా వెతుక్కునే పని లేకుండా మనం ఒకటే బాక్స్లో ఉన్నాయనుకోండి, హ్యాపీగా మనం తీసేసుకొని బట్టలు ఆరేసుకున్నప్పుడు పెట్టేసుకోవచ్చు కదండి. చాలా సింపుల్గా, ఈజీగా అయితే మనం పడేయకుండా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే, మనకి చీరల మీదైనా, షర్ట్స్ మీదైనా, డ్రెస్ల మీదైనా, దేని మీదైనా సరే అండి, పొరపాటున మనకి పచ్చడి అనేది పడుతుంది కదండి. ఆ పచ్చడి అనేది ఆయిల్ జిడ్డు అలా ఉంటుంది కదండి. ఆ జిడ్డు మరకలు అనేవి పోక మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఈ టిప్ అయితే ఎలాంటి జిడ్డు మరకలనైనా సరే అండి ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేనైతే మీకు చూపిస్తున్నానండి. జిడ్డు మరకలు అనేవి చాలా ఈజీగా అయితే పోతాయండి. దానికోసం వచ్చరికి మనం చాక్పీస్ ఉంటుంది కదండి, చాక్పీస్ అనేది పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ని వచ్చరికి మనకి ఎక్కడైతే ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు అనేవి పడ్డాయో ఆ ప్లేస్లో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ అయినా, బట్టల లిక్విడ్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చండి. అది అనేది వేసేసుకొని మనం ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తోటి అయితే నీట్గా అనేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందట. అక్కడ మనకి మరకలు పడ్డాయి అన్న ఆనవాళ్ళు కూడా ఉండదండి. అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నేను వాటర్తో తర్వాత ఏం వేయలేదండి, ఆ రెండే వేసానండి. తర్వాత వాటర్తో అయితే నేను మీకు క్లీన్ చేసి చూపిస్తానండి. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి. ఇక మీదట మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు అని అంటే ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇలాంటి టిప్స్ ఉపయోగపడతాయి కదండి, అందుకోసమనే చెప్తున్నానండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి గ్యాస్ కట్స్ అనేవి మన ఇంట్లో ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒకటి ఉందనుకోండి, మనం పప్పు కోసం అలా గ్యాస్ కట్ అనేది పెట్టుకుంటాం కాబట్టి అలా యూజ్ చేస్తామండి. ఇలాంటివి రబ్బర్ ఉంటుంది కదండి, మనము కుక్కర్కి పెట్టుకుంటాం కదండి, ఇలాంటివి మనం జనరల్గా ఒకటి ఉంటే ఆ విధంగా యూజ్ చేస్తామండి. ఒకవేళ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే వాటిని పడేయకుండా ఈ విధంగా క్లిప్పులు అనేవి అరేంజ్ చేసుకునేదానికైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, ఎన్ని క్లిప్పులైనా చాలా ఈజీగా అయితే పడతాయండి. మన దగ్గర 1, 2 ఉన్నాయనుకోండి, ఈ విధంగా క్లిప్పులు అనేవి అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా బట్టలు అనేవి ఆరేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ క్లిప్పులు అనేది తీసుకొని వెళ్ళామనుకోండి, ఈజీగా ఉంటుంది. మనం పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. మనకు గుర్తుగా ఒక చోట తగిలించుకుంటాం కాబట్టి మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేకుండా మనకు గుర్తుగా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు వచ్చరికి ఈ చలికాలంలో వచ్చరికి నెయ్యి అయినా సరేనండి, కొబ్బరి నూనె అయినా సరే అండి, ఈ విధంగా గడ్డ కడుతుంది కదండి. అంతేకాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అండి, ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెడతాము, మర్చిపోతాము. మనకు అప్పటికప్పుడు నెయ్యి కావాలి అని అనుకున్నప్పుడు ఇది తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టినా సరే అండి, ఒక 15 minutes కానీ కరగదండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈ బౌల్ అనేది కూడా
మాడిపోయినట్టుగా అడుగున అయిపోతుంది కదండి. అలా లేకుండా సింపుల్గా అయితే మనం ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యినైతే మనం తీసుకోవచ్చండి. అది ఎలా అనేది చూపించబోతానండి. ఒక గరిటె అనేది ఉంటుంది కదండి, ఆ గరిటెను వచ్చేసరికి ఒక 2 మినిట్స్ అండి వేడి చేసుకుంటే చాలండి. మనం 15 మినిట్స్ పెట్టేదానికన్నా ఒక 2 మినిట్స్ గరిటెను అనేది వేడి చేసుకున్నాము అని అంటే, ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత మనం నెయ్యి దాంట్లో పెట్టేయాలండి. ఈ విధంగా పెడితే మీకు నెయ్యి అనేది ఎలా కరుగుతుందో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి ఎంత కావాలంటే అంత నెయ్యి అనేది తీసుకొని రిమైనింగ్ అయితే మనం తీసి పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా కొబ్బరి నూనె నెయ్యి అయినా సరే అండి గడ్డ కట్టింది అని అనుకున్నప్పుడు మనం స్టవ్ మీద తీసుకొని వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక గరిటె అనేది ఒక 2 మినిట్స్ వేడి చేసుకొని మనం పెట్టుకున్నామని అంటే ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. మన పనులని మనం సింపుల్గా చేసుకున్నామని అంటే మనకు టైం అనేది కలిసి వస్తుంది కదండి. ఆ టైంని ఇంకొక దానికి యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా సింపుల్ టిప్స్ని అయితే మనం ఫాలో అయితే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక 4 క్లిప్స్ అనేవి ఉంటాయి. మనం ఫోన్ స్టాండ్ అనేది ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి. అదే ఎలా అనేది చూపించబోతున్నానండి. మనం పిల్లలకి ఇచ్చేదానికైనా, మన పిల్లలకి ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, అలాంటివి ఉన్నప్పుడు మనం పిల్లలకి ఇచ్చినా సరే అండి వాళ్ళని మనం దగ్గరగా పెట్టుకొని చూస్తారండి. ఈ విధంగా మనం ఫోన్ స్టాండ్ని తయారు చేసామనంటే వాళ్ళు దూరంగా పెట్టుకొని చూస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. అంతేకాకుండా మనం వంట చేసేటప్పుడు కిచెన్లో పెట్టుకోవాలన్నా సరేనండి మనం దూరంగా పెట్టేసుకోవచ్చు అండి. మనకి ఎటు కావాలంటే అటు కూడా మనకు మూవ్ అవుతుందండి. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో వేసుకొని మనం చూసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే క్లిప్స్ తోటే మనం ఫోన్ స్టాండ్ అనేది సింపుల్గా అయితే తయారు చేయొచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసుకున్నామో. ఒక 4 క్లిప్స్ అనేవి ఉంటే చాలండి మనమైతే సింపుల్గా అయితే ఫోన్ స్టాండ్ అనేది తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. అన్నం అండి. అన్నంలో గంజి అనేది తీస్తున్నామండి మేము. దీన్ని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను చెప్తానండి. గంజి కోసం వచ్చేసరికి మనం జనరల్గా వేసే వాటర్ కన్నా కొంచెం ఎక్స్ట్రా అయితే వేయాలండి. వేసిన తర్వాత మనకు ఉడుకు పడుతుంది కదండి అన్నం అనేది. ఆ ఉడుకు పట్టే టైంలో మనం గంజి అనేది వంచుకోవాలండి. ఈ గంజి అనేది చాలా బలం అండి. అన్నంలో వచ్చిన గంజి అనేది మనం ఎప్పుడు వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. ఇది ఎంత బలం అంటే మన హెయిర్కి కానీ మన హెల్త్కి కానీ చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందండి ఈ గంజిలో. అది ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తానండి. ఈ విధంగా గంజి అనేది ఉంచుకున్న తర్వాత మనం దీన్ని చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే ఎలా యూజ్ చేస్తామంటే మనం హెడ్ బాత్ అనేది చేస్తాం కదండి. హెడ్ బాత్ చేసేటప్పుడు మనం ఈ గంజి అనేది మన హెయిర్కి పెట్టుకున్నామనంటే మన స్కాల్ప్ అనేది మనకి గట్టిగా అయితే స్ట్రాంగ్గా అయితే అవుతుందండి. జుట్టు ఊడే సమస్య ఉండే వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనం ఏదైతే షాంపూ అనేది యూజ్ చేస్తామో ఆ షాంపూ అనేది వేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది, డాండ్రఫ్ అనేది అన్నిటి నుంచి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా మంచి స్ట్రెంగ్త్ ఇస్తుందండి మన హెయిర్కి అయితే. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత వచ్చరికి కొంచెం గంజిని అయితే నేను గ్లాస్లోకి అయితే తీసుకున్నానండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామనంటే పెద్దవాళ్ళైనా సరే అండి, పిల్లలైనా సరేనండి ఈ గంజి అనేది తాగడం వల్ల చాలా ఎనర్జీ అయితే ఉంటుందండి. నేనైతే ఈ గంజిని అయితే మా బాబుకి అయితే ఇస్తానండి. కొంచెమే చక్కెర అండి, ఎక్కువ వేయనండి. ఒక 1/2 స్పూన్ అయితే చక్కెర వేస్తానండి. వేసేసి బాగా కలిపేసి నేను బాబుకి అయితే ఇస్తానండి. డే బై డే ఇస్తానండి. మీరు పెద్దవాళ్ళు ఉన్నా సరేనండి ఈ గంజి అనేది తాగి చూడండి ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది అనేది మీరు ఒక్కసారి తాగి చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా సరే అండి గంజి అనేది ఉంచి ఒక్కసారి అయితే ఇలా తాగి చూడండి. మీకు ఒక 10 డేస్ తాగి చూసారంటే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలాంటి ఫ్లెక్కర్స్ అనేవి, హెయిర్ క్లిప్స్ అనేవి ఉంటాయి కదండి. ఇలాంటి క్లిప్స్ అనేవి మనకు కలర్ పోతాయి కదండి. ఇవైతే అదే కలర్లో అయితే ఉండవండి. కొన్ని రోజులు మనం వాడంగా కలర్ అనేది పోతుందండి. కలర్ అనేది పోయినప్పుడు వైట్గా అయితే అయిపోతుందండి. అలా అయినప్పుడు మనం వైట్గా ఉన్నాయి పెట్టుకోలేము కాబట్టి పడేస్తుంటాం కదండి. అలా పడేయకుండా వాటిని కూడా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. అది అలానే చూపిస్తానండి. ఇలాంటి కిరాణా సరుకులు అనేవి తెచ్చుకుంటాం కదండి. సగం ఓపెన్ చేసుకుని బాక్స్లో వేసుకుంటాం, సగం అలానే పెట్టేస్తామండి. అలానే పెట్టడం వల్ల మనకు పురుగులు ఏమైనా పోతాయేమో అని భయం అనేది ఉంటుంది కదండి. ఈ విధంగా క్లిప్స్ అనేవి ఉన్నాయనుకోండి, మనం ఈ విధంగా క్లిప్స్ అనేవి అరేంజ్ చేసుకుంటే చూస్తున్నారు కదండి మనం ఎలా పెట్టామో అలానే అయితే ఉంటుందండి. లోపలికి ఏమి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదండి. మనం నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు అండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి.
తర్వాత వచ్చేసరికి ఇలాంటి క్లిప్స్ని వచ్చేసరికి మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలు అనేవి రాసుకునేటప్పుడు పిల్లలకి అనేవి పేపర్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయండి. చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుందండి వాళ్ళకి. అలా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు వాళ్ళు రాసేదానికి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కదండి. ఈ విధంగా క్లిప్స్ అనేవి పెట్టామనుకోండి, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి లేకుండా పిల్లలు అనేవి ఈజీగా రాసుకుంటారండి. అంతేకాకుండా మనకి బట్టలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, క్లిప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇవి క్లిప్లు మాదిరి కూడా, బట్టల క్లిప్ల మాదిరి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఎంత గాలి వచ్చినా సరే అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లిప్పుల మాదిరే చాలా బాగా అయితే ఉంటాయండి. ఈ విధంగా కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పడేసే వాటిని మనం పడేయకుండా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.